ఎన్డీఏ గవర్నమెంట్ ఏదైతే ప్రతిష్టాత్మకంగా తీసుకొని మన మార్చ్ 8 ఉమెన్స్ డే రోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఒక శక్తి యాప్ రిలీజ్ చేయగలిగాం. శక్తి యాప్తో పాటు ఆ రోజే మనకు ఉమెన్ చైల్డ్ సేఫ్టీ వింగ్ సపరేట్గా ఏర్పాటు చేసుకొని దానికి 17 కోట్ల రూపాయలని బడ్జెట్లో కూడా సపరేట్గా కేటాయించుకోవడం జరిగింది. ముఖ్యంగా ఎన్డీఏ గవర్నమెంట్ గౌరవ ముఖ్యమంత్రి గారి సారథ్యంలో పర్టికులర్గా మహిళల భద్రత అన్నది టాప్ ప్రయారిటీ తీసుకొని ఈరోజు అందరం కూడా పనిచేసుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే శక్తి యాప్ ఉందో శక్తి యాప్ని ఇప్పటికే చాలామంది డౌన్లోడ్ చేసుకుంటున్నారు. శక్తి యాప్ ఎలా వర్క్ చేస్తుంది, ఇంకా దాన్ని ఏమైనా సింప్లిఫై చేయాలా, ఇంకా అప్గ్రేడ్ చేయాలా ఏంటి అన్న విషయం మీద ఈరోజు ఇక్కడే ఒకసారి సిపి ఆఫీస్కి వచ్చి ఐజీ రాజ్ కుమార్ గారు, సిపి గారు అందరం కలిసి ఇక్కడ కూర్చొని రివ్యూ కూడా చేసుకోవడం జరిగింది. ఇంకా దీన్ని ఇప్పుడు పైలట్ ప్రాజెక్ట్ కింద మేము కూడా రన్నింగ్లో కూడా ఇంకా ఎలా సింప్లిఫై చేయాలి, ఇంకా అందులోని ఇంచుమించుగా 10 సేవలను ఇందులో పెట్టి మహిళల భద్రతని అదేవిధంగా మహిళల రక్షణని ప్రయారిటీగా తీసుకొని ఈరోజు ఈ యాప్ను కూడా డెవలప్ చేయడం జరిగింది. చాలామంది రకరకాలుగా మాట్లాడుతున్నారు. మాకు అవన్నీ కాదు, మాకు మెయిన్ కావాల్సింది మహిళల భద్రత, మహిళల రక్షణ టాప్ ప్రయారిటీ. ఆ రెండింటి విషయంలోని కూడా ఎక్కడ కూడా రాజీ లేకుండా డిపార్ట్మెంట్ వాళ్ళందరం పనిచేస్తున్నాం. అలాగే టెక్నికల్ టీం కూడా ఈరోజు దానికి ఎంత సింప్లిఫై చేస్తే మహిళలకు చేరువవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఓఎస్ ఉంది. ఎస్ఓఎస్లో హ్యాండ్ గెస్చర్ అంటూ ఉంటుంది. అక్కడ అది కనుక మనం ఆన్ చేసుకొని జస్ట్ 3 సార్లు 3 to 5 టైమ్స్ కనుక మనం షేక్ చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళ లొకేషన్తో పాటు అక్కడ నియర్ బై పోలీస్ స్టేషన్కి వెళ్ళి 112కి ల్యాండ్ అయ్యే పరిస్థితి కూడా ఉంది. సో ఇలాంటివే కాకుండా ఈవెన్ ఎక్కడైనా ఓపెన్ డ్రింకింగ్ చేయడం కానీ కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఒక ఫోటో క్లిక్ చేస్తే ఆ ఫోటోని సబ్మిట్ చేస్తే ఇమీడియట్గా నియర్ బై పోలీస్ స్టేషన్కి వెళ్ళే విధంగా దాన్ని సింప్లిఫై చేయడం. అదేవిధంగా ఎవరికైనా నైట్ షెల్టర్స్ కావాలి, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఇంట్లో డొమెస్టిక్ వైలెన్స్ జరిగి అమ్మాయిని బయటకు పంపించిన తర్వాత అమ్మాయి ఎక్కడికి వెళ్ళాలో తెలియని పరిస్థితి, అట్ ద సేమ్ టైం ఎక్కడి నుంచో బయట నుంచి వచ్చి అమ్మాయి ఇంటికి వెళ్ళలేని పరిస్థితి. అటువంటి టైంలో తను ఒంటరిగా ప్రయాణం చేయలేక ఒంటరిగా ఉండలేని టైంలో తను కనుక మళ్ళీ మాకు డైల్ చేస్తే మాకు సబ్మిట్ కొడితే అందులో ఆ యాప్లో కనుక మాకు తన లొకేషన్ పంపిస్తే నియర్ బై ఉన్న వన్ స్టాప్ సెంటర్ అవనియండి ఏదైనా అక్కడ నియర్ బై ఉన్న ఒక షెల్టర్కి అమ్మాయిని పంపించి తను కేర్ టేక్ చేసుకునే పరిస్థితి కూడా కనిపిస్తుంది. దీనికి ఇంకొంచెం సింప్లిఫై చేసుకోవడానికి ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా లోకల్లోని ఎన్జిఓస్ వీళ్ళందరితో కూడా మీటింగ్ ఏర్పాటు చేసుకొని హోమ్ డిపార్ట్మెంట్ అండ్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఎన్జిఓస్తో కూడా ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని వాళ్ళ సహాయ సహకారాలు కూడా తీసుకొని ఈ యాప్ని ఇంకొంచెం అందరికీ కూడా చేరువయ్యేటట్టుగా చేసుకుంటాం. ఇంకా ఫుల్ డీటెయిల్స్తో యాజ్ ఎల్ యాజ్ పాసిబుల్ మళ్ళీ మేము ముందుకు వస్తాం. ఆల్రెడీ శక్తి యాప్ వర్క్ అవుతుంది. ప్రతి ఒక్కరు కూడా డౌన్లోడ్ చేసుకొని మీ రక్షణే మా బాధ్యత కాబట్టి మీ రక్షణే ధ్యేయంగా పనిచేస్తున్న ఈ గవర్నమెంట్కి సహకరించాల్సిందిగా కోరుకుంటున్నాను.